హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, మాత్రికా ఫర్టిలిటీ సెంటర్, హన్మకొండ, వరంగల్. సో అందరికీ సమ్మర్ సీజన్ అంటే ఒక పెద్ద అపోహ. ఎన్నిసార్లు చెప్పినా సమ్మర్ అంటే కొంచెం భయపడతారు, పిండాలు మంచిగా పెరగవేమో, సక్సెస్ రేట్ తగ్గుతుందేమో అనేసి ఆలోచిస్తారు. సో ఒకసారి ల్యాబ్ చూపిద్దాం అనుకున్నాను. బయట ఏ సీజన్ ఉన్నా, వర్షాకాలం ఉన్నా, చలికాలం ఉన్నా, ఎండాకాలం ఉన్నా, టెంపరేచర్ మాత్రం 24 డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది, రైట్? ఇది ఒక మాడ్యులర్ ల్యాబ్. సో మనం చూస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్ది ఒక మాడ్యులర్ ల్యాబ్ ఉంటుంది. పైన చూస్తే మనము హెపా ఫిల్టర్స్, సో మనకి గాలి అయినా టెంపరేచర్ అయినా ఫుల్లీ కంట్రోల్డ్ ఉంటుంది. బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ సెల్సియస్, ఇదైనా 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్వేస్ మెయింటైన్. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా 37 డిగ్రీస్, ఇది గ్యాస్ ప్రెషర్, ఓకేనా? సో బాడీలో ఉన్న టెంపరేచర్, మనిషికి ఉన్నది 37 డిగ్రీస్. సో ప్రతిదీ, ఈవెన్ మనం మందు వాడేది కూడా 37 డిగ్రీస్కి మెయింటైన్ అవుతుంది, రైట్? సో టెంపరేచర్ అయినా, CO2 అయినా, హ్యూమిడిటీ అయినా, లేకపోతే ఏ మెషిన్కి, ఇక్కడ మీరు చూస్తున్నది వర్కింగ్ అంటే మనకి ఇక్కడ పని చేస్తున్నప్పుడు కూడా ఈ 3 టెంపరేచర్స్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి 37 డిగ్రీస్లో మెయింటైన్ అవుతాయి. సో బయట టెంపరేచర్కి లోపల ల్యాబ్ టెంపరేచర్కి అస్సలు పోలిక ఉండదు. అండ్ అయినా ఎండాకాలం అనేసి ఇన్ జనరల్ మనకి వైటమిన్ డి లెవెల్స్ కూడా బాగుంటాయి. సో డోంట్ వరీ అబౌట్ టెంపరేచర్కి బయటకి లోపలికి ఏం సంబంధం ఉండదనేసి కూల్గా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు.